సార్, దేవినేని అవినాష్ నిన్న సాయంత్రం దుబాయ్ వెళ్ళబోతుంటే ఎయిర్‌పోర్ట్ అధికారులు తిప్పి పంపించేశారు. రాబోయే రోజుల్లో దేవినేని అవినాష్ భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? చాప్టర్ క్లోజ్ అండి. దేనిని ఎందుకనంటే అత్యంత తెలివి తక్కువ రాజకీయాలకి ఉదాహరణ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది దేవినేని అవినాష్ నంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఎందుకనంటే అతని తండ్రి రాజకీయాల్లో కొంతకాలం సెలబ్రిటీగా ఉండేవాడు. ఎవరు? దేవినేని నెహ్రూ. అవును. అంటే రాజకీయ వారసత్వం ఉంది. ఆయనకు ఉన్న వయసు కూడా చాలా తక్కువ వయసు, చిన్న వయసు. అవును. 36 సంవత్సరాలు. విజయవాడలోనే పుట్టాడు, విజయవాడలోనే చదువుకున్నాడు, విజయవాడలోనే పెరిగాడు. మరి అతని రాజకీయ తండ్రికి కూడా కంకిపాడు విజయవాడలోనే రాజకీయం అంతా కూడా అక్కడే జరిగింది. 1994-96 మధ్య దేవినేని నెహ్రూ మంత్రిగా కూడా పనిచేశారు. మరి యునైటెడ్ యుఎస్ఓ అని ఆయన తండ్రి ఒక యూత్ కాలేజీల్లో పోటీ చేసేవాడు. కొన్ని వర్గాలకి ఏఎస్ఎఫ్ వీటితోటి పోటీ చేసేవారు. గతంలో వాళ్ళ తండ్రి కూడా రాధా గారితో కలిసి పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఆ విజయవాడ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున దేవినేని నెహ్రూ 1983లో మొదటిసారి కంకిపాడు నుంచి గెలవటం జరిగింది. కంకిపాడు నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ 85 ఆ వేవ్లో మళ్ళీ ఆయన గెలవటం జరిగింది. 89లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కంకిపాడులో దేవినేని నెహ్రూ గెలవటం జరిగింది. 94లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వేవ్ వచ్చింది. ఎన్టీ రామారావు గారు మళ్ళీ సీఎం అయ్యారు. అప్పుడు గెలిచారు. గెలిచిన తర్వాత ఎన్టీఆర్ గారి మంత్రివర్గంలో ఆయన పనిచేయటం కూడా 4 దఫాలు కంటిన్యూ. 4 దఫాలు కంటిన్యూస్గా గెలవటం జరిగింది. అయితే అప్పుడు ఎన్టీఆర్ లక్ష్మీభారతి గారి పార్టీలోకి వెళ్ళిపోయి ఆమెతో పాటు కొన్నాళ్ళు ఆయన నెహ్రూ గారు ఉండి ఆమె తరఫున అప్పుడు పార్లమెంటుకు కూడా ఆయన పోటీ చేశారు. ఇది ఎన్టీఆర్ లక్ష్మీభారతి పార్టీ తరఫున దాదాపు 1,00,000కు పైగా ఓట్లు కూడా మంచివే ఓట్లు అనేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి కారణం ఈయన ఓట్లు చీల్చడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచి ఉండేది కాదు. తెలుగుదేశం ఓట్లన్నీ పోలరైజ్డ్గా ఓట్లు పోల్ అయినట్లయితే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండేది కాదు. అయితే తదనంతర కాలంలో ఆయన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు ఆయన 2004లో మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఆయన ఎన్నికవటం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు అంత సీనియర్ అయినా కూడా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఆయన మినిస్ట్రీ ఇవ్వలేదు. ఆయన ఏదో నువ్వు రియల్ ఎస్టేట్లో అయ్యేదో చేసుకో, కానీ నేను మినిస్ట్రీ ఇవ్వను, ఏదో ఒకటి నుంచి సరే నాకు వద్దని చెప్పి ఆయన మినిస్ట్రీ కూడా తీసుకొని రాజశేఖర రెడ్డి గారికి మొత్తానికి ఆయనకి 2009లో ఆయన గెలవలేకపోయాడు. అంటే పెనమలూరు అంటే రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ జరిగిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతోటి అక్కడ పెనమలూరులో అది ఓడిపోవటం జరిగింది. 190 అంత చాలా తక్కువ ఓట్ల మీద. అయితే కాలానంతరం నెహ్రూ గారు మరి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో విభజన జరిగిన తర్వాత 2014లో కూడా అతి తక్కువ మందిలో ఆయన కూడా అప్పుడు ఏది విభజన జరిగిపోయింది, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. ఆ టైంలోనే ఈ కుర్రాడు కూడా రాజకీయ అరంగేట్రం చేసి పార్లమెంట్కి ఏమో ఆయన అసెంబ్లీ కాంగ్రెస్ ఈయన పార్లమెంట్కి నుంచోబెట్టాడు. విజయవాడ లోక్సభ నుంచి కేశినేని నాని గారు ఏదో 70-80 ఓట్లు ఇతను తెచ్చుకోవటం జరిగింది అవినాష్. అంటే అది రాజకీయంగా అది చేసి ఉండాల్సింది కాదు, మరి చేశారు. అంటే రాజకీయాల్లో మరి ఎందుకు చేశారు అనేది, అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఓట్లను చీల్చి మరి తద్వారా తెలుగుదేశం విజయానికి ఉపయోగపడే విధంగా చేశారా, ఎందుకు చేశారు అనేది తెలియదు. కానీ అయితే 2016లో ఆయనకు ఆరోగ్యం దెబ్బతింది. దేవినేని నెహ్రూ గారు ఆరోగ్యం దెబ్బతిని ఆయన అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక యూట్యూబ్ ఛానల్స్లో దేవినేని నెహ్రూ గారు ఇంటర్వ్యూలు ఇవ్వటం జరిగింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కొంచెం సంయమనం వహించి 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని నెహ్రూని మళ్ళీ ఆయన కొంచెం ఆరోగ్యం బాగోలేదు, తీసుకోవటం జరిగింది అవినాష్ని.
మీ చేతుల్లో పెడుతున్నాను, నా శరీరం మీద తెలుగుదేశం పార్టీ జెండా కప్పండి అంటే నేను తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకునే చనిపోతానన్నాడు. ఆ విధంగానే ఆయన చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా కప్పాడు. ఈ ఈ కుర్రాడికి అంటే అవినాష్కి తెలుగుదేశం పార్టీ కూడా గౌరవం ఇచ్చిందనే చెప్పాలి. మరి అతి పేలవంగా మొదటి ఎలక్షన్లో చూపించిన అంటే విపరీతమైన ఓట్లు తెచ్చుకోలేదు పార్లమెంట్లో. అయినా కూడా తెలుగు యువత అంటే దాదాపు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు నెంబర్ 2 పొజిషన్ అండి. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ నెంబర్ 1 అయితే తెలుగు యువత ఒకప్పుడు నెంబర్ 2. అంత పలుకుబడి ఉండేది. కాంగ్రెస్ పార్టీ ఒక్కదాంట్లోనే అంతటి స్థానం ఉంది. అంటే యువజన కాంగ్రెస్ నాయకుడికి కేంద్రంలో గులాబ్ నబీ ఆజాద్, సంజయ్ గాంధీ లాంటి పెద్ద పెద్ద నాయకులకి ఏ విధంగా వెలగబెట్టారో ఆ విధమైన స్థానం తెలుగు యువత అధ్యక్షుడికి ఉండేది. అలాంటి తెలుగు యువత అధ్యక్ష పదవిని మరి చంద్రబాబు నాయుడు గారు ఇతనికి కట్టబెట్టడం జరిగింది. మరి ఆయన తండ్రి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, తండ్రి విమర్శలు, ఇతని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ఇతను విజయవాడలో ఎలా తిరిగేవాడు, ఏంటి స్టూడెంట్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉండేవాడు, ఇలాంటి పరిశీలన ఏం చేయకుండానే ఈయనకి ఇవ్వటం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి రాజకీయ తప్పిదం అనే చెప్పాలి. అది కాకుండా అంటే ఆయన అనుకుంది ఏంటంటే, ఇంత బాగా చెప్పాడు కదా నెహ్రూ గారు, నా నా పిల్లవాడిని నా బాధ్యతని, మనం ఈ పిల్లాడిని ఒక గ్రూమ్ చేద్దాము, ఒక నాయకుడిగా తీర్చిదిద్దాము అని చంద్రబాబు నాయుడు గారు భ్రమించారు. ఈయన ఎత్తుగడలు వేరుగా ఉన్నాయి. తండ్రి చెప్పింది తలకెక్కల. ఆ గుడివాడ బ్యాచ్ తోటి మిలాఖత్ అప్పుడే అయిపోయాడు. ఒక నేను ఫుల్ చేశాను పార్టీని అనే భ్రమలో ఉండిపోయాడు. గుడివాడ వెళ్తావు అని అంటే ఎస్ వెళ్తాను అని గుడివాడలో నాని మీద పోటీకి దిగి అంటే ఉత్తుట్టు పోటీ. ఆయన ఏం పెద్ద కష్టపడింది లేదు, గుడివాడలో చేసింది ఏం లేదు, పోరాటం ఏమి చేసింది. ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాడు కాబట్టి దాని వెంటనే జరిగిన రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీని వదిలేసేసి వైఎస్ఆర్సీపీలో చేరి దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఈస్ట్కి ఇతన్ని ఇన్ఛార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది, దేవినేని అవినాష్ ఇంటికి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు అని అంటే ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఇతనికి ప్రాముఖ్యత ఇచ్చారో అంతటి ప్రాధాన్యత ఇతనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వటం జరిగింది. అయినా కూడా అక్కడ అతి సౌమ్యుడు ఎవరో గద్దె రామ్మోహన్ అట్లాంటి వ్యక్తి మీద ఆయన కూడా 2 సార్లు అక్కడే అదే నియోజకవర్గం నుంచి గెలిచారు, విజయవాడ ఈస్ట్ నుంచి. ఆ నియోజకవర్గంలో మరి ప్రజారాజ్యం తరపున కూడా గతంలో నాయకులు ఉన్నారు, జనసేన ఓట్లు కూడా భారీగా ఉన్నాయి. అలాంటి నియోజకవర్గంలో ఈ అవినాష్ని అంటే ఇది ఏ విధంగానూ అతను స్థాయికి సరిపోడు. ఏది అనేక కొన్ని కార్యక్రమాలు డబ్బు కూడా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎట్లయినా సరే ఓడించాలి విజయవాడ దీనిలో ఈ నియోజకవర్గంలో అని నిలవరించాలని చెప్పి ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం దాదాపు 49,000 ఓట్ల తేడాతోటి దాదాపు చాలా భారీ ఓడిపోతుంది. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీ జోగిరం ఆ బ్యాచ్ తోటి అంటే అతను పెరిగిన వాతావరణమే కరెక్ట్ కాదు. అది చంద్రబాబు నాయుడు గారే ఒకసారి తప్పు చేశారు. రెండో తప్పు, ఇతను అలాంటి వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి గుడివాడ నాని గారి ద్వారా మా భలేవాడు దొరికాడు మనకి విజయవాడ టౌన్లో ఒకడు ఉండాలి ఎట్టంటాడు అని చెప్పి ఆయన చేత నోట్ దుర్స్ వ్యాఖ్యలు, ఆయన స్థాయి చూసుకోకుండా కూడా ఆ వ్యాఖ్యలతోటి మురిసిపోయేవాళ్ళు. ఆ వ్యాఖ్యలన్నీ చేయించి మరి పార్టీ దాడిలో ఇతని అవినాష్ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్పై జరిగిన దాడిలో ఈయన కూడా ఒక ముద్దాయిగా ఉన్నారు ఆ రోజు వచ్చిన వాళ్ళల్లో అని చెప్పి ఆ కేసులో ఉన్నారు. దానికి పర్యవసానమే నిన్న మరి బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ మంగళగిరి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హైకోర్టులో వీళ్ళంతా కూడా జోగి రమేష్, అవినాష్ వీళ్ళంతా కూడా బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. దాని మీద సుదీర్ఘమైన వాదోపవాదాలు పోలీసు వారు కూడా సిద్ధార్థ లుద్రా గారు వాళ్ళు కూడా చేశారు. మరి ఇప్పుడు
వీళ్ళు చేయాల్సి ఉన్న తరుణంలో అంటే కేసు దగ్గరకు వచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే గవాలను అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించడం అనే కార్యక్రమాన్ని చేయట్లా తెలుగుదేశం పార్టీ. కోర్టు ద్వారా వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాను. కోర్టు ఏదైనా బెయిల్కి వేసుకుంటారా, వేసుకోకపోతే అప్పుడు బెయిల్కి వేసుకుంటే అవన్నీ ప్రూవ్ చేసి అప్పుడే ప్రొసీడ్ అవుతా ఉన్నారు రూల్ ప్రకారం. సో ముందు నోటీసులు ఇవ్వటం, నోటీసులు ఇచ్చి మళ్ళీ తర్వాత వివరణ అడగటం, ప్రూఫ్స్ అన్నీ చూసుకుని వ్యాలిడ్గా పోతున్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఇతను కూడా రాజకీయంగా ఇతని చరిత్ర, దేవినేని అవినాష్ గారి చరిత్ర సమాప్తమనే చెప్పాలండి. ఇక పైకి రావడానికి ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా ఈయన బీకేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఈయన గురించి కూడా తలిచేది కూడా ఏం ఉండకపోవచ్చు. 5 ఏళ్ళు సైలెంట్గా ఉండటమే. 5 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని ఈయన నెట్టుకు రాలేడు. ఎందుకంటే యువకుడు కాబట్టి చుట్టుపక్కల ఎవరన్నా ఉండాలి అని అంటే, ఒక బ్యాచ్ ఉండాలి అని అంటే అధికారం లేకపోతే ఎవడు ఉండడు. అది ఆ నాన్నలాగా సుదీర్ఘమైన పోరాటాలు చేసిన వ్యక్తి ఏం కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇతని రాజకీయ జీవితం పరిసమాప్తి అనే చెప్పొచ్చు. పార్టీ మారే అవకాశం ఏమైనా ఉంటుందా సార్ మళ్ళీ తెలుగుదేశం? ఇంకా తెలుగుదేశం పార్టీలో ఒక ఎంట్రీ కావాలంటే నారా లోకేష్ బాబు అనుమతి కావాలండి. నారా లోకేష్ బాబు ఆయనంతా చంద్రబాబు నాయుడు గారేమో డెవలప్మెంటు యాక్టివిటీస్ అంతా సూపర్ఫిషియల్గా కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవి చూసుకుంటున్నాడు. ఇక రాజకీయం అంతా కూడా తెలుగుదేశం పార్టీ అంతా కూడా యంత్రాంగం అంతా కూడా నారా లోకేష్ బాబు గారు చూసుకుంటున్నారు. కాబట్టి ఇతన్ని ఈ పకోడీలని అంటే వాళ్ళ భాషలో ఇంకా మళ్ళీ పార్టీలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు. రాజకీయంగా పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళని చాలామందిని తీసుకుంటానికి వాళ్ళు రెడీగానే ఉన్నారు. అంటే నోటు దురుసు చూపించిన వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను మాత్రం తీసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.